సో గాయస్ మనమైతే ఇప్పుడు హయత్ నగర్లో ఉన్న గణేష్ తయారు చేసే చోటుకి వచ్చేసాము. సో ఇప్పుడు ఇది చూపించేది ఏంటంటే నందిని ఆర్ట్స్ వారు తయారు చేసిన వినాయకుళ్ళు. సో ఇక్కడైతే మనకి ఇంట్లో పెట్టుకునే వినాయకుళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి. మనకి 0 ఫీట్ నుంచి 1, 2, 3 అలా మనకి ఒక 3 ఫీట్ వరకు అయితే వినాయకుళ్ళు అయితే రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయో ఒక్కొక్క వినాయకుళ్ళు. సో మనకి ఇప్పుడు చూసేసరికి ఇవి చిన్న వినాయకుళ్ళు. సో ఇవైతే చాలానే వెరైటీలు అయితే చేశారు. కలర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, ఫినిషింగ్ కానీ దాని షైనింగ్ కానీ. సో మనకి ఎప్పుడు చూడని విధంగా ఈసారి కలర్లు అయితే చూడబోతున్నాము ఇక్కడ. సో ఇవన్నీ 2 ఫీట్ 1 ఫీట్ లోపల కూడా ఉండే వినాయకుళ్ళు. సో ఇవైతే మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 240 రూపీస్ అండ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనం ఎంత బార్గెనింగ్ చేసినా వాళ్ళు ఒప్పుకుంటారు. కొంచెం తక్కువ ప్రైస్కి అయితే మనకి ఇవ్వబడం జరుగుతుంది. సో ఇవైతే మంచి కొత్త మోడల్గా వచ్చిన వినాయకుళ్ళు. ఇవి మనకి చూడడానికి కూడా షైనింగ్గా చాలా బాగుంటాయి. ఇది పగిడితోటి కానీ కొత్తగా సిల్వర్ కలర్స్ తోటి బాగా చేసేయడం జరిగింది. సో ఇవైతే మనకి ఇంట్లో పూజ చేసుకోవడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇవైతే మనకి కొత్త మోడల్స్ కూడా. సో మనం అడిగితే అక్కడ మన వీడియో చూపించినందుకు మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ ఎంతైనా తక్కువ ప్రైస్కి కొంచెం ఇస్తారు. సో మీరు పండగకి ఇంకా 9 days ఉంది కాబట్టి ఈ లోపలే వచ్చి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవైతే మనకి చిన్న గణేష్లు అనమాట. సో ఇప్పుడు మనకు భయ్యా చూపించేది ఏంటంటే ఆకాష్పూరి ఆర్ట్స్ గణేష్ అనమాట. సో ఇది 2వ హట్లో ఉంటాయి మనకి హయత్ నగర్లో. సేమ్ వార్డెన్ ఆపోజిట్లో మనకు ఉంటాయి ఇవైతే. సో ఇది చూపిస్తున్న విగ్రహం అయితే చాలా పెద్దగా ఎంతో కొత్తగా ఉంది అసలు. గ్రీన్ కలర్లో అదంతా. సో సిల్వర్ వినాయకుడు కానీ ఎద్దు మీద కూర్చో వినాయకుడు ఇవన్నీ కొత్త మోడల్స్ అండి మన హయత్ నగర్లో. సో మనకు అన్న అయితే తక్కువ రేట్లోనే చేసిస్తా అని అయితే అంటున్నాడు. సో ఇది చూస్తున్నారు కదా, తక్కువ రేట్లో అయితే చేస్తాడంట. మీరు ఒకసారి అడిగి వచ్చి చూసి మీరు మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దానికి మంచి ప్రైజే ఇస్తాడు. సో ఇప్పుడు చూస్తున్నారు సిల్వర్ కలర్ గణేష్ కానీ ఇప్పుడు ఇది కానీ వెనకాల సూర్యుడి బ్యాక్గ్రౌండ్ అదంతా చాలా బాగుంది అసలు. ఇదంతా బ్లూ కలర్ కండు అదంతా ఎంత బాగుంది అసలు. సో ఇదైతే మనకు కొత్త మోడల్ సింహాసనం మీద కూర్చున్నవి. ఇదైతే మనకి ముంబై నుంచి కూడా ఇంపోర్టెడ్గా ఉన్నాయి. ముంబై స్టైల్ కానీ వేరే సోలాపూర్ స్టైల్ కానీ ఇవన్నీ చాలా వినాయకుళ్ళు అయితే ఉన్నాయి హయత్ నగర్లో. సో ఇదైతే సూర్యుడి కిరీటం ఇదనమాట, కొత్తగా చేశారు. ఇది మనకి ఎద్దు మీద కూర్చునే వినాయకుడు అనమాట, కొత్త మోడల్. ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడే. సో ఇదైతే మనకి ఇప్పుడు చూపించే వినాయకుడు అయితే 10 feet దగ్గర ఉందండి. 10 to 13 feet అయితే ఉన్నాయంట. సో ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 40,000 అలా చెప్తున్నారు. మీరు వచ్చి బార్గెన్ చేసుకుంటే 35 అలా ఖచ్చితంగా ఇస్తారు. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న సైడ్ ఏంటంటే ముంబై కలర్ ఆర్ట్స్ అనమాట. సో ముంబై నుంచి అయితే మనకి తెప్పించబడుతున్నాయి ఇవన్నీ. సో ఇప్పుడు చూసే వినాయకుడు కూడా కొత్త మోడల్ అనమాట. ఇది చెవులకు చూసారు కదా, అంత డెకరేటివ్గా అంత గోల్డిష్ ఎంత బాగుందో. సో ఇవన్నీ అయితే మనకి ముంబై నుంచి ఎక్స్పోర్ట్ చేసినవన్నీ, కానీ అండ్ ఇక్కడ కూడా కొన్ని తయారు చేసినవి. సో ముంబై స్టైల్లో. సో ఇప్పుడు ఇవి చాలా లేటెస్ట్గా అయితే అమ్మబడుతున్నాయి. సో ఇవైతే చూస్తున్నారు కదా, చాలా అయితే వైట్ కార్డ్స్ పెట్టేశారు. సో సోల్డ్ అయిపోతున్నాయి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో ఒకసారి బుక్ చేసుకొని మీరు నచ్చిన కాడ అయితే తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, వినాయకుడు కళ్ళు కానీ చెవులు కలర్స్ ఎంత బాగున్నాయో అసలు. చాలా కళగా ఉన్నాయి, ఒక్కొక్కటి షైనిష్ అంతా. కిరీటాలు కానీ ఆయన కలర్స్ కానీ ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసి తీసుకోండి. సో మా వీడియోస్ అనేవి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియోలకు సంబంధించిన లొకేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. లొకేషన్ యొక్క పిన్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. పిన్ బట్టి మీరు వెళ్ళి అక్కడ విగ్రహాలు అయితే బుక్ చేసుకోవచ్చు.